వాట్సాప్ అమిగోస్ ఇవాల్టి వీడియోలో ప్రాపర్గా మనం ఎలా కమ్యూనికేట్ చేయాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫ్రీగా ఎలా మాట్లాడాలో ఫ్లూయెంట్గా ఎలా మాట్లాడాలో డిస్కస్ చేద్దాం. బికాస్ మనలో చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదివే ఉంటాం. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మీడియంలో చదివి ఆ స్కూల్లో ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడని, అంటే స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం అనే ఉంటుంది, బట్ అందులో చాలామంది తెలుగు మాట్లాడతారు, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. నేను చదివిన స్కూల్స్ కూడా అలాంటివే. దానివల్ల మనలో చాలామందికి జనాలతో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడడం అలవాటు లేక అలా మాట్లాడిన సందర్భాలు వచ్చినప్పుడు బాగా తడబడుతుంటాం. ఈ వీడియోలో ఆ తడబాటు నుంచి బయటికి రావడానికి వాట్ టు డూ అనేది చెప్తా. బేసిక్గా ఒక 9 టిప్స్ ఈ వీడియోలో మీకు ఇస్తా. సో ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజ్ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ whenever I upload, you will be notified. We will get right. అమిగోస్, మనందరికీ అకాడమిక్ నాలెడ్జ్ కన్నా రియాలిటీలో రియల్ పీపుల్తో మనం మాట్లాడినప్పుడు వచ్చే నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. అకాడమిక్ నాలెడ్జ్ అంటే ఏంటి? గ్రామర్, డస్, డూ, గో, గెట్, ఇవన్నీ సంథింగ్ ఎల్స్. బట్ రియల్ లైఫ్లో రియల్ పీపుల్తో మనం మాట్లాడితే మనకు వచ్చే ఎక్స్పీరియన్సే వేర్ అమిగోస్. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, అండ్ చాలా లైఫ్ స్కిల్స్ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూనే డెవలప్ చేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ని పెంచుకోండి, డెవలప్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు మీరు, అది మీరు గుర్తు పెట్టుకోండి. లేకపోతే కంప్లీట్గా ఆ బుక్స్ మధ్యలోనే ఉంటాం, ఆ బుక్స్లోనే నేర్చుకుంటాం, కానీ రియల్ లైఫ్లో మనం మాట్లాడేటప్పుడు మనకి ఏది రాదు. దట్ ఇస్ టిప్ నెంబర్ 9. గుర్తుపెట్టేసుకోండి. మనలో చాలా మంది యాక్సెంట్లు వస్తాయి, యాక్సెంట్లో మాట్లాడదాం. ఇంగ్లీష్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, యూఎస్ యాక్సెంట్, ఆస్ట్రేలియా యాక్సెంట్ అని చెప్పి మనం పెరిగింది మాత్రం ఇక్కడే చింతల్ బస్తీలో పెరుగుతాం. బట్ మా యాక్సెంట్లు మాత్రం రకరకాల యాక్సెంట్లు వస్తుంటాయి, డిపెండింగ్ అపాన్ మనం ఎలాంటి సినిమాలు చూసామని చెప్పి. అమిగోస్, యాక్సెంట్లను ఎప్పుడు కాపీ కొట్టకండి. న్యాచురల్ ఫ్లోలో మీకు వచ్చే ఇంగ్లీష్ని మాట్లాడండి చాలు. యాక్సెంట్ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒక యాక్సెంట్ ఆథెంటిక్గా అదే డెవలప్ అవుతుంది. అలా కాదు, యాక్సెంట్లోనే మాట్లాడతాం అనుకుంటే వేరే చూసిన వాళ్ళందరికీ మనం చాలా ఫేక్గా కనబడతాం. అలా ఫేక్గా కనబడితే వాళ్ళు మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వరు, ఫ్రెండ్స్ అయితే మనతో ఎక్కువ స్పెండ్ చేయాలనుకోరు. ఫేక్ పీపుల్ అంటే ఎవరికైనా చిరాకే. అమిగోస్, మైండ్లో పెట్టుకొని యాక్సెంట్ల మీద దృష్టి పెట్టకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టండి. దట్ ఇస్ అ టిప్ నెంబర్ 8. టిప్ నెంబర్ 7 మీరు ఇది మైండ్లో పెట్టేసుకోవాలి. లాంగ్వేజ్ కన్నా బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మరాఠీ అయినా, మలయాళం అయినా, కొరియన్ అయినా, ఏ భాష అయినా మనం బాడీ లాంగ్వేజ్ని ప్రాపర్గా మనం మాట్లాడేటప్పుడు మన బాడీని కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే మనం చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాం, మన అవతల వాడికి అర్థమవుతుంది. సో దాని నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ని మాట్లాడుతున్నప్పుడు కూడా, తెలుగులో మాట్లాడినప్పుడు మనం ఎంత ఫ్రీగా ఉండి మన బాడీని ఎంత ఫ్రీగా వాడతామో, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా అంత ఫ్రీగా బయటికి రావడానికి ట్రై చేయండి. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు రాకపోతే తర్వాత అయినా వస్తుంది. బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటుంది. ఒక 10-15 ఇన్స్టెన్సుల తర్వాత గ్రామర్ కూడా డెవలప్ అవుతుంటుంది. దట్ ఈస్ అ టిప్ నెంబర్ 7. ఏ లాంగ్వేజ్ అయినా మనకి బాడీ లాంగ్వేజ్ ప్రాపర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది బాడీ లాంగ్వేజ్ దగ్గర దెబ్బేసేస్తుంటాం. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనేది కొంచెం కాన్ఫిడెన్స్తో కూడింది. కాన్ఫిడెన్స్ అనేది వీ నీడ్ ద కాన్ఫిడెన్స్. మన అపియరెన్స్ కూడా కాన్ఫిడెన్స్కి చాలా చాలా తోడ్పడుతుంది, ముఖ్యంగా మన హెయిర్. దాని దగ్గర నాకు చిట్కా ఉంది. మీరు మీ హెయిర్ని ప్యాంపర్ చేసుకునేటప్పుడు రైస్ వాటర్ షాంపూ అండ్ రైస్ వాటర్ కండిషనర్ ఫ్రమ్ మామార్త్ వాడి కండిషన్ చేసుకోండి, షాంపూ చేసుకోండి. విచ్ ఇస్ వేర్ ఐడ్ లైక్ టు థ్యాంక్ టుడేస్ వీడియో స్పాన్సర్ మామార్త్. అమిగోస్, మామార్త్ నాకు ఈ ప్రొడక్ట్స్ పంపించి ఒక 3-4 వీక్స్ అయిన తర్వాత నేను ట్రై చేసి నాకు బాగా నచ్చి నేను రికమెండ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఇవి. ఈ రెండు అనేవి దే కమ్ ఫ్రమ్ దిస్ కాంపౌండ్ కాల్డ్ రైస్ వాటర్ అమిగోస్. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండే విషయాలు గుర్తుపెట్టుకొని ప్రతిసారి లాగా మీ తల తినేను. రైస్ వాటర్, కిరాటిన్. రైస్ వాటర్ ఇస్ అ వెరీ 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 ఏన్షియంట్ కాంపౌండ్. సౌత్ ఈస్ట్ ఏషియాలో, జపాన్లో, కొరియాలో వాళ్ళు అక్కడ ఉండే ఆడవాళ్ళు బాగా వాడతారు హెయిర్ లెంత్ని పెంచడానికి. మీలో ఎవరికైనా హెయిర్ లెంత్ని పెంచుదాం, హెయిర్ని బాగా హెల్దీగా లెంతీగా ఉంచుదాం అనుకునే బ్యాచ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ షాంపూ అమిగోస్. ఎందుకంటే అక్కడ రైస్ వాటర్ అనేది హెయిర్ని బ్రేకేజ్ లేకుండా పెంచడంలో ఎక్స్పర్ట్ అది. అండ్ కిరాటిన్ మనందరికీ తెలిసిందే. కిరాటిన్ ఇస్ ఫర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద హెయిర్. ఒకటి హెయిర్ పెంచడానికి, రెండోది హెయిర్ని స్ట్రెంథన్ చేయడానికి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవడానికి దీని వాడకం కూడా చాలా సింపుల్. వారానికి 2 సార్లు యూజ్ దిస్ షాంపూ, రైస్ వాటర్ షాంపూ. ఇక్కడ ఏదైతే ఉందో మీరు వెడ్నెస్డే, సండే షాంపూ పెట్టుకొని వాడి దాని తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ మోర్, అంటే 3 to 4 times యూజ్ దిస్ రైస్ వాటర్ కండిషనర్. ఈ రైస్ వాటర్ కండిషనర్ పేర్డ్ విత్ దిస్ విల్ షో యూ మ్యాజిక్ అమిగో. అంటే వెడ్నెస్డే, సండే షాంపూ, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, సండే కండిషనర్. ఇట్లా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. అండ్ నేను ప్రమోట్ చేస్తాను కాబట్టి సల్ఫేట్స్, పారాబెన్స్ ఇందులో అలాంటివేవి ఉండవు. అండ్ ఇట్స్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ కంపెనీ అమిగోస్. మామార్త్ అంటే వాళ్ళు డీకంపోజ్ చేసే ప్లాస్టిక్ కన్నా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ ఉంటుంది. సో లెట్స్ ఆల్ మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. అండ్ నేను మామార్త్ వాళ్ళతో మాట్లాడే ఒక 10 రూపాయ డీల్ సెట్ చేశాను. ఇక్కడ కనబడే కోడ్ మీరు కానీ కొడితే మీకు ఒక 20% ఆఫ్ అలా వచ్చేస్తుంది.
సో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, జస్ట్ క్లిక్ ద లింక్ అండ్ చెక్అవుట్ ద ప్రొడక్ట్. 6th టిప్ ఏంటంటే మనం ఇంగ్లీష్ని యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ చూడగలగాలి, కానీ అదొక ఇప్పుడు ఏదో టాస్క్ చేయాలి, ఇవాళ ఒక 5 సెంటెన్స్లు మాట్లాడాలి, ఇక్కడ ఒక కామా పెట్టాలి, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇక్కడ ఒక గ్రామటికల్ ఎర్రర్ చేయకుండా మనం మాట్లాడాలి, ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మనకి ఫోకస్ ఉండదు బికాస్ మనం ఎప్పటికీ నేర్చుకోలేము. బట్ తెలుగుని ఎలా మనం చూస్తామో యాజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే మనకి ఏదైనా పని ఉండి ఆ పనిని అవతల వాడితో చేయించుకోవాలనుకున్నా, లేదా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవతల వాడి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుగుని మనం ఎలా వాడతామో ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఇంగ్లీష్ని కూడా అలాగే వాడాలి. మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఎంత తొందరగా అయితే తెలుసుకుంటారో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ ఆల్సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 5 ఒకటి సింపుల్గా మీకు ఈజీగా చెప్పాలంటే, మనం మిస్టేక్స్కి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం, ప్రాబ్లం లేదు. మిస్టేక్స్ అనేవి ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అమిగోస్. మిస్టేక్స్ చేయకపోతే మనం ఏది నేర్చుకోలేం. మిస్టేక్స్ చేస్తామని భయపడి మన ఇంగ్లీష్లో మాట్లాడకుండా చాలామంది ఉండిపోతారు. దానివల్ల మనకి క్లోజ్ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అతనేమనుకుంటాడు, ఆవిడేమనుకుంటుంది అని చెప్పి మనం ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ భయం ఎక్కువ కవర్ అయిపోద్ది. అలా కాకుండా మనం ఫ్రీగా మాట్లాడుతూ అందులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మనం గాలికి వదిలేసి కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసి ఆథెంటిక్ సెల్ఫ్ మీద ఫోకస్ చేయగలిగితే ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది, అవతల వాళ్ళకి మన మీద ఉండే ఒపీనియన్ కూడా డెవలప్ అవుతుంది. బేసిక్గా ఈ రెండు మైండ్లో పెట్టుకొని మనం తప్పులు చేస్తాం అనేది తథ్యం అని పెట్టేసుకోండి. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పులనే వస్తాయి. 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 30 సార్లు మనం ఏదో తప్పు చేస్తూనే ఉంటాం. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంగ్లీష్ మనం బెటర్ అవుతాం. మనం ఎంతవరకు నేర్చుకోగలమో దాని మీద డిపెండ్ అయ్యి. దట్ ఇస్ ద టిప్ నెంబర్ 5 అమ్మా, మైండ్లో పెట్టేసుకోండి. టిప్ నెంబర్ 4 అమిగోస్, మనం ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ పెంచుకుందాం అనుకున్నా, నేర్చుకుందాం అనుకున్నా, అసలు ఇంగ్లీష్ ఆరిజిన్స్ గురించి మనం తెలుసుకోవాలి. అలా అని చెప్పి మనం గ్రామర్ బుక్లు, ఈ బుక్లు, ఆ బుక్లు చదవకుండా ప్రాపర్ లిటరేచర్ బుక్స్, proper films originating from different cultures, different places like British English student, movie student like Harry Potter, American movies student, American Hollywood movies మన అందరికీ తెలిసినవే. లాట్ ఆఫ్ అమెరికన్ ఫిల్మ్స్, అదర్ అమెరికన్ ఫిల్మ్స్ చూడండి, ఆస్ట్రేలియన్ ఫిల్మ్స్ చూడండి. ఈ మూడిటికి మూడు డిఫరెంట్ కల్చర్స్ ఉంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్లో తేడాలు ఉంటాయి. ఇలా మీరు ఇంగ్లీష్ యాక్సెంట్స్ని మీరు పట్టగలిగితే దిస్ ఇస్ బ్రిటిష్ ఇంగ్లీష్, దిస్ ఇస్ అమెరికన్ ఇంగ్లీష్, దిస్ ఇస్ ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్, ఇట్లా మనం చెప్పగలిగితే కల్చర్స్ మీద మనకి డీప్ రూటెడ్ నాలెడ్జ్ వల్ల మనం ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనం మాట్లాడేటప్పుడు బెటర్గా మాట్లాడగలుగుతాం. వాటి కథలు కూడా చాలా బాగుంటాయి అబ్బా. అమిగోస్ మీరు చూడండి, ఆ సినిమాలు చూడండి. ఫర్ ద స్టోరీ దట్ ఈస్ నాట్ జస్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఎప్పుడైతే మనం 30 రోజుల్లో ఇంగ్లీష్ అలా అనే బుక్ మాత్రమే చదువుతామో మనం అక్కడే ఉండిపోతాం. బట్ అలా కాకుండా మన స్టోరీని ఎంజాయ్ చేస్తూ ఇంగ్లీష్ మూవీస్ని చూస్తుంటే మనకు తెలియకుండా సబ్ కాన్షియస్లో ఇంగ్లీష్ ఫిల్ అయిపోద్దాం. అమిగోస్ డూ ద ట్రిక్, ఇట్ వర్క్స్. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 4. అమిగోస్ మనం తెలుగు అంత పర్ఫెక్ట్గా స్పష్టంగా ఎట్లా మాట్లాడతాం తెలుసా? మనం మాట్లాడేటప్పుడు మన థాట్స్ కూడా తెలుగులోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ సెంటెన్స్ మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఈ సెంటెన్స్ ప్రాసెసింగ్ అనేది తెలుగులో జరుగుతుంది. అలాగే మీరు కాన్షియస్గా ఒక ఎఫర్ట్ పెట్టాలి. ఇట్స్ లైక్ ఎ ట్రిక్. మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కూడా మనలో మనమే ఇంకెవరితో మాట్లాడట్లేదు, ఆలోచిస్తున్నప్పుడు కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్లో ఇంగ్లీష్ బిల్డ్ అయిపోతుంది, సబ్ కాన్షియస్లో ఇంగ్లీష్ వర్డ్స్ బిల్డ్ అయిపోతాయి, సబ్ కాన్షియస్లో ఇంగ్లీష్ ఫ్రేజెస్ బిల్డ్ అయిపోతాయి, సబ్ కాన్షియస్లో ఇంగ్లీష్ సెంటెన్సెస్ బిల్డ్ అయిపోతాయి. ఇట్లా మనం ప్రాపర్గా మాట్లాడి మనలో మనమే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో డెవలప్ అయిందంతా మన ఫ్లోలో వచ్చేస్తుంది. దట్స్ హౌ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. యూ కెన్ కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్, యూ కెన్ కన్స్ట్రక్ట్ ఫేసెస్ వైల్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్. సో అలాగే ప్రాపర్గా మనం మాట్లాడగలిగితే దిస్ ఇస్ బికాస్ నేను ఇప్పుడు మాట్లాడింది దిస్ బికాస్ మై మైండ్ ఇట్స్ ప్రాసెసింగ్ ఇన్ ఇంగ్లీష్. అలాగే తెలుగులో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో ప్రాసెస్ అవుతుంటుంది. ఈ రెండింటిని స్విచ్ చేయగలిగితే చాలు. ఇట్స్ ఎ ట్రిక్. కొంచెం టైం పడుతుంది, ఏది ఓవర్ నైట్ వచ్చేసేదు. ఒక 6 to 7 months దీని మీద వర్క్ చేయాలి. బట్ ట్రస్ట్ మీ, ఇది మీకు మాటల్ని, మీ స్పీచ్ని చాలా చాలా డెవలప్ చేస్తుంది. నెంబర్ 2 అమిగోస్, వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీని మనం అకాడమిక్గా నేర్చుకోవడం ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్. చాలా బుక్స్ వస్తుంటాయి, వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఇట్లాంటి బుక్స్ దే యాక్చువల్లీ వర్క్ టు ఎన్ ఎక్స్టెంట్. బట్ లాంగర్ రన్లో మనం వీ కాంట్ రిలై అపాన్ దట్. అండ్ చాలామంది నాకు తెలిసిన బ్యాచ్ ఏం చేస్తుంటారంటే ఒక వారం అంతా పెట్టేసుకొని ఒక 300-400 వర్డ్స్ నేర్చేసుకుంటారు. బట్ దాంట్లో వచ్చే మిస్టేక్ ఏంటంటే ఒకేసారి అన్ని వర్డ్స్ మైండ్లో ఉండవు. బికాస్ మనం సబ్ కాన్షియస్లో ఇంగ్రెయిన్ చేసి ఉండాలి. కొన్ని యాప్స్ ఉంటాయి వొకాబులరీ నేర్చుకోవడానికి, కొన్ని ఫన్ గేమ్స్తో. అలాంటి యాప్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. బట్ నా వరకు నేను మీకు చెప్పేది ఏంటంటే థంబ్ రూల్ ప్రకారం 1 word per week నేర్చుకోండి చాలు. 1 word per week నేర్చుకుంటే గ్రాడ్యువల్గా మీరు నేర్చుకుంటారు. ఆ వర్డ్ డెఫినెట్గా మీ మైండ్లో ఉండిపోతుంది. ఇలా నేర్చుకుంటే సంవత్సరానికి 52 న్యూ వర్డ్స్ మీరు నేర్చుకుంటారు డైలీ యూసేజ్లో వాడుకోవడానికి. అలాగ 5-6 years మీరు ప్రాపర్గా
కన్సిస్టెంట్గా నేర్చుకుంటూ ఉంటే మీకు చాలా వర్డ్స్, మీకు వొకాబులరీ బిల్డ్స్ ద సెంటెన్స్ అమిగోస్, లేకపోతే చాలా సింపుల్ సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయగలుగుతారు. సో వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. దాని మీద మీకు ఎలాంటి ప్రాసెస్ మీకు ఈజీ అయితే అలాంటి ప్రాసెస్ని మీరు అడాప్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీకు ఏది పర్ఫెక్ట్గా ఉండబోతుంది. నా తమ్ముళ్ళు వచ్చి వారానికి ఒక వర్డ్, సింపుల్, ఈజీ, లాంగ్ రన్నింగ్ అండ్ గుడ్. టిప్ నెంబర్ 2 అది. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 ఒకటి గుర్తుపెట్టుకోండి అమిగోస్, 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఈజ్ ఆడియో బుక్, నెంబర్ 2 ఈజ్ పాడ్కాస్ట్. ఆడియో బుక్స్, పాడ్కాస్ట్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ మనం వేరే పనులు చేసుకుంటున్నట్టున్న మన మైండ్, మన విజువల్గా దాని మీద ఫోకస్ లేకపోయినా సబ్కాన్షియస్లో అది ప్లే అవుతూ ఉంటుంది. ఆడియో బుక్స్ అనేవి బుక్స్ని మనం రీడర్స్ రీడ్ చేసి పెడుతుంటారు. చాలా నీట్ ఆడియో బుక్స్ ఉంటాయి బికాస్ నాకు నచ్చిన యాప్స్ నేను అగైన్ ఐమ్ పుట్టింగ్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆడియో బుక్స్లో మీకు ఏ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటాయో, రకరకాల టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. కొంతమంది సైన్స్ ఫిక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఫిక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి బుక్స్ ఇష్టం ఉంటే అలాంటి బుక్స్ మీరు ఆడియో బుక్స్ ఫార్మాట్లో వినండి. అండ్ పాడ్కాస్ట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ బికాస్ మీరు ప్రాపర్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అంటూ వినగలిగితే అలాంటి కాన్వర్జేషన్స్ చాలా డీప్గా వెళ్తుంటే అండ్ దెన్ మీరు ఇంకా బెటర్ అవ్వడానికి, మీరు ఇంకా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది పాడ్కాస్ట్ అనేవి. నా ఫేవరెట్ పాడ్కాస్ట్ కూడా నేను కింద పెడుతున్నా చూడండి. ఆడియో బుక్స్, పాడ్కాస్ట్ అనేవి మీకు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. మీరు జిమ్ చేస్తున్నప్పుడు కానీ, మీరు పరిగెడుతున్నప్పుడు కానీ, మీరు ఏ పని లేకుండా ఖాళీగా ఆలోచిస్తున్నప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకోండి. అది నాయిస్లో ఉంటుంది కానీ మీకు మైండ్లో ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్ నేను చెప్పొచ్చు పాయింట్ ఏంటో తెలుసా, ఈ టిప్స్ అన్నీ ఒకేసారి ఫాలో అవ్వాల్సిన పని లేదా మీకోస్. ఒక్కొక్కటి ఫాలో అవ్వండి, స్లోగా ఫాలో అవ్వండి. దీని ఇంగ్లీష్ అనేది మనకి ఓవర్ నైట్ వచ్చేసేది ప్రాపర్గా మాట్లాడడం అనేది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు సరిగ్గా మాట్లాడను కాదు ఇంగ్లీష్. నేను డెవలప్ చేసుకునే స్కిల్ లాగా నేను డెవలప్ చేసుకున్నాను కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ప్రాపర్గా వచ్చింది. యూ విల్ ఆల్సో డూ దట్. మీరు ఈ టిప్స్ అన్నీ స్లోగా ఫాలో అవ్వండి బికాస్ ఐ బిలీవ్ ఇన్ మ్యారథాన్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్ప్రింట్ రేసింగ్. మనకి లాంగర్ రన్లో రావాలి, ప్రాపర్గా రావాలి. సో ఫాలో దీస్ టిప్స్. అండ్ మీరు ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ వేసే బట్టలు ఏంటి అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.